వార్తిల్లు. నగరం జిల్లాలో మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ జరగబోతుందని జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వారి యొక్క అభ్యున్నతి ఏ విధంగా ఉందో తెలియజేసే ఉద్దేశంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించడం ఎంతో శుభపరిణామం. ఇది మూడోసారి జరుగుతుందని తెలియజేశారు. మనకు ఈ 5వ తారీఖున మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 ఉండబోతుంది. ఆల్రెడీ 2 అయిపోయాయి, ఇది మనకు 3వది ఉంటుంది మనకి. సో ఈ మెగా టీచర్స్ పేరెంట్ టీచర్ మీటింగ్లో నాకున్న 1771 స్కూల్స్, ప్రైమరీ కానీ సెకండరీ స్కూల్స్ కానీ, అలాగే 67 జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తము స్కూల్స్లో అయితే 1,16,530 మంది, అలాగే జూనియర్ కాలేజెస్లో 10,650 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో కూడా మెగా పీటీఎం జరగబోతుంది మనకి ఈ 5వ తారీఖు. సో దీంట్లో ముఖ్యంగా అన్ని స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజెస్లో, గవర్నమెంట్ రన్ స్కూల్స్, గవర్నమెంట్ రన్ జూనియర్ కాలేజెస్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ కూడా పేరెంట్స్ అంతా, బోత్ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. ఇదే మా స్వాగతం మీ అందరికి కూడా. ఎందుకంటే స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంటు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ అండ్ మనం తీసుకుపోయే కార్యక్రమాలు, మీ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు, మన స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి దానికోసం మేము ఒక పండుగ లాంటి వాతావరణంలో మెగా పీటీఎం నిర్వహించబోతున్నాము. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. సో దీంట్లో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ అవుతారు. అలాగే వీ వెల్కమ్ ది ఫిలాంథ్రఫిస్ట్, అలాగే డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా, మనకు ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఆ ఊరి వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే మీరున్నా కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు తోచిన కార్యక్రమానికి ఏదైనా మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు స్కూల్కి. మేబీ ఆర్ఓ ప్లాంట్ ఉండొచ్చు, ఒక కాంపౌండ్ వాల్ ఉండొచ్చు, ఏది మీకు మంచిది అనిపిస్తే స్కూల్కు మీరు దాన్ని కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో దీనికి మనము 5వ తారీఖు నిర్వహించుకోబోతున్నాం మనము. సో ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, అలాగే జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఒకే మూస దూరంలో కాకుండా ఏ లెవెల్ విద్యార్థులకు ఏం కావాలి, ఏం చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ప్రిపేర్ చేయాలి అనే విధంగా మనకు యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. ఆ రోజు ఉదయమే 9 గంటలకు అందరం అసెంబ్ల్ అవుతాము. పేరెంట్స్, టీచర్సు, అలాగే మా సంఘ పెద్దలు, అలాగే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఎవరైనా ఫిలాంథ్రఫిస్ట్ ఉంటే వాళ్ళు, డోనర్స్ ఉంటే వాళ్ళు, అందరినీ కూడా 9:30 వరకు మనము ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి కన్సర్న్డ్ రూమ్స్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అంటే ఏ తరగతి పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులను కూడా అదే తరగతి రూమ్లో మనము కూర్చోబెట్టడం జరుగుతుంది. కూర్చోబెట్టిన తర్వాత 9:30 నుంచి ఆ క్లాస్ సంబంధించిన టీచర్ ఎవరైతే ఉన్నారో అతను డోర్ దగ్గర బయట కూర్చొని టీచరు పేరెంట్కి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి పేరెంట్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లలకైతే మనము వాళ్ళ హెచ్పిసి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, హెచ్పిసి మన ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటుందో దాన్ని మనము హెచ్పిసి, ఒక సైంటిఫిక్గా డిజైన్ చేసిన హెచ్పిసి ఉంది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, దాన్ని వాళ్ళకు వివరించడం జరుగుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి చిన్నపిల్లలకి 5వ తరగతి వరకు ఉన్న పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇది చాలా ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అందరూ పేరెంట్స్ సమక్షంలోనే మనము వివరించడం జరుగుతుంది. అలాగే నిపుణాంధ్ర సాంగ్స్ చిన్నపిల్లలకు, అంటే మనకు బేసిక్గా సర్టిఫికేషన్ ఉంటుంది, బట్ స్కిల్ ఉండడం లేదు. సో మనకు ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం ఉండేది నిపుణ్. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పేరెంట్స్కి, టీచర్స్, స్టూడెంట్స్కి, లోపల ఉన్న వాళ్ళకి. అలాగే మనము సెకండరీ స్కూల్లో ఉన్న పిల్లలకైతే కెరీర్ గైడెన్స్ ఇస్తాం. 10th తర్వాత ఏం చదవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్ పిల్లలకు కూడా కెరీర్ గైడెన్స్, ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఏమేమి చదవచ్చు అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కిల్ తీసుకుంటే ఏ ఉద్యోగాలు ఉంటాయి మనకనే స్కిల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే మన హై స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు కానీ, సబ్స్టెన్స్ అబ్యూజు, చైల్డ్ అబ్యూజు,
ఇవి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో డ్రగ్స్ అనేది కానీ గాంజా అనేది కానీ ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ వల్ల వచ్చే లాస్ ఏంటి, సబ్స్టెన్స్ అబ్యూజ్ కాకుండా పిల్లలు ఎలా మనం కాపాడుకోవాలని తల్లిదండ్రులకు చెప్పడం కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఏజ్కి తగ్గట్టు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిల్లలకు వాళ్ళు ఏం చెప్పాలి, మేమేం చెప్తున్నాము స్కూల్స్ అనేది కూడా చాలా వివరంగా 80 నిమిషాలు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఆ ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు స్కూల్స్లో అన్ని స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాము, వేరియస్ మెటీరియల్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్లో కూడా అందరు టీచర్స్ని ఒకసారి విజిట్ చేసేసి ఆ తర్వాత కామన్ మీటింగ్ ప్లేస్కి అక్కడ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ కామన్ మీటింగ్ ప్లేస్కి అందరినీ టీచర్స్ని మన విద్యార్థుల్ని అలాగే అక్కడికి వచ్చిన గెస్ట్లని అందరినీ కూడా కామన్ ప్లేస్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కామన్ మీటింగ్ ప్లేస్లో ఇంతవరకు స్టూడెంట్కి సంబంధించిన విషయాలన్నీ వివరించడం జరిగింది. కామన్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన హెడ్ మాస్టర్ గారు స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్టు వివరించడం జరుగుతుంది. తల్లిదండ్రులకంతా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, లాస్ట్ ఇయర్ మనకు ఎంత ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఏమన్నా ఉన్నాయా, డ్రాప్ అవుట్స్ ఉంటే ఎంతమందిని మనం మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాము, అలాగే 10th క్లాస్ ఎంతమంది రాశారు, దాంట్లో పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది, ఫెయిల్ అయిన విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, అలాగే మన స్కూల్ ఏమేమి సాధించింది ఈ 1 ఇయర్లో వేరియస్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో అనేది కూడా చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పేరెంట్స్ని కూడా వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ విత్ ది స్కూల్ అవి కూడా మన ఎవరైతే ఇంకా గెస్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళతో పాటు డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనకు స్కూల్కి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.